సిపిఐ పార్టీ అగ్రనాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీవ్రంలోని మెదక్ జిల్లా సిపిఐ పార్టీ మాజీ సహాయ కార్యదర్శి అయ్యవార్ లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడుతూ తొలి నుండి చివరి వరకు కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారని, ఆయనకు ఉన్న ఆస్తులను ప్రజలకు దారదత్తం చేసి ప్రజాసేవలో నిమగ్నమైన నిబద్ధత గల నేత అని, సిపిఐకి 3 పర్యాయాలకు జాతీయ కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యులుగా 2 సార్లు పనిచేశారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సురవరం ఆశయాల సాధన కోసం పయనిస్తూ ఆయన చూపిన మార్గాన ముందుకు సాగుతామన్నారు. 1995 సంవత్సరంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో చిల్డ్రన్ పార్క్లో జరిగిన బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ యొక్క మహాసభకు మెదక్ పట్టణం ఎర్రతోరణాలతో బ్యానర్తో అలంకరించడం జరిగిందన్నారు. ఈ సభకు నర్సాపూర్ ఎమ్మెల్యే సిపిఐ నాయకులు చిల్మల విఠల్ రెడ్డి మరియు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నల్లగిరి ప్రసాద్, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఈ బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారన్నారు. 1995 సంవత్సరంలో జరిగిన సంఘటన జ్ఞాపకాలను మెదక్ పట్టణంలో ప్రజల ఆధ్వర్యంలో ర్యాలీ బహిరంగ సభ ప్రజలు నిర్వహిస్తున్న ఆనాడు ఉన్నటువంటి ఆకుల అంజయ్య, కామ్రేడ్ మేర లక్ష్మణ్, ఫకీర సూర్యనారాయణ, వడ్డ నరసింహులు, ఓలెల్ల బాబయ్య మరియు కొంతమంది మెదక్పట్నం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. బహిరంగ సభకు కామ్రేడ్ చిల్మల విఠల్ రెడ్డి ఎస్పీ గారితో మాట్లాడి ఆనాడు బహిరంగ సభ చిల్డ్రన్ పార్క్లో భారీ ఎత్తున నిర్వహించడం జరిగిందన్నారు. కామ్రేడ్ గిరిప్రసాద్, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి, చిల్మల విఠల్ రెడ్డి ఉపన్యసించారన్నారు. 1997 సంవత్సరంలో మెదక్ జిల్లా రాంపేట మండలంలో నందిగామ గ్రామంలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రం మీద విగ్రహావిష్కరణ చేయడం జరిగిందన్నారు. అనంతరం గ్రామంలో సిపిఐ పార్టీ కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించారు. అందుకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పాల్గొనడం జరిగిందన్నారు. సిపిఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డితో మెదక్ జిల్లాకున్న అనుబంధాన్ని వివరించడం జరిగిందన్నారు. అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని, ఆయన అడుగుజాడలో నడుచుకుంటామని, సిపిఐ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఆయన మృతికి ఆయన కుటుంబ సభ్యులకు వారి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మరాఠీ కృష్ణయ్య, మేకల నాగరాజు, శ్రీనివాస్, శేఖర్, యేసుమణి, గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి కదీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి నందన్, సహాయ కార్యదర్శి కేశవులు, భవన నిర్మాణ కార్మిక అధ్యక్షులు కొండ లక్ష్మణ్, జిల్లా దళిత క్లబ్ పోరాట సమితి ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్, ఏఐటి